वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। మేడం మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు మేడం. రమ్మనండి. రండి కూర్చో. సార్ని ఒకసారి విలువండి. మేడం సార్కి ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళింది. సరే చెప్పండి, ఏంటి విషయం? మేడం మాది మీ ఊరే. నీ రాజేంద్ర ప్రసాద్ వల్ల చిన్న కూతుర్ని. నేను కరీంనగర్ ఎదుర్కొంటా. ఇతను నా క్లాస్మేట్. ఇద్దరం లవ్ చేసుకున్నాం మేడం. త్వరలో పెళ్లి చేసుకుందామంటే మా అక్క భర్త నన్ను అడ్డుపడుతున్నాడు మేడం. మా అక్క భర్త నన్ను టార్చర్ చేస్తుంది మేడం. రోజు పెళ్లి చేసుకో అంటాడు. రోడ్ మీద పోతే ఆపి మరీ టార్చర్ చేస్తుంది మేడం. ఇదంతా చూస్తుంటే దీని వెనకాలేదో పెద్ద కుట్ర జరుగుతుంది మేడం. అవును మేడం. వద్దమ్మా, బాధపడకు. నేను విషయం తెలుసుకుంటా, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓహో అవునా, అది జరిగింది. ఎనీహౌ సర్పంచ్ గారు, నా పిల్లం సర్పంచ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్ సర్పంచ్ గారు. థ్యాంక్ యూ. సర్పంచ్ అని ఇప్పించుకున్నాను మేడం. ఇంకా వీనికి శిక్ష ఎందుకు సర్పంచ్ గారు? జీవితాంతం ఒంటరిగానే బతుకుతా గానీ వీనితో కలిసి బతకలేను. ఇకపోతే మా చెల్లెల సంగతి అంటారా? అతి త్వరలో రమేష్ని మా చెల్లెకిచ్చి పెళ్లి చేస్తా. నా కుటుంబాన్ని విడగొట్టినావు, నా ప్లాన్ అంతా విడగొట్టినావు. నీ సంగతి చూస్తా. నువ్వేంట్రా నా సంగతి చూసేది? స్టూపిడ్. అనవసరంగా నా పరువు తీసిరు. పంచాయతీలా సర్పంచ్ భారతి కొట్టింది, నా పెళ్ళాం కూడా కొట్టింది. చంపితే నా పిల్లాన్నే చంపేస్తే నా పిల్లాన్ని చంపితే ఏమొస్తుంది? ఏం రాదు. ఆ సర్పంచ్ భారతినే లేపేస్తే అన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సర్పంచ్ భారతి ఊళ్ళో ఉన్నన్ని రోజులు నాకు ఏ పని కాదు, నా వ్యాపారం కూడా సరిగ్గా రాదు. ఏమైనా సరే సర్పంచ్ భారతిని మాత్రం ఖచ్చితంగా లేపేయాలి. అప్పుడేనా
ఆ సర్పంచ్ భారతి ఏబట్టి ఊళ్ళో ఒక్క పని కూడా అయితలేదన్నా. అది పంచాయతీలో పెట్టి పంచాయతీలో కూడా నా ఇజ్జత్ తీసింది, నన్ను కొట్టిందన్నా. చివరికి నా భార్యతో కూడా కొట్టించిందన్నా. అది ఊళ్ళో తలెత్తుకోలేకుండా పోయినా. ఏమైనా సరే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి బాయ్. ఆ సర్పంచ్ భారతి బతుకున్న రోజులు మనం ఇక్కడ ఏ పని కూడా చేయలేం. అభి, నేను ఈరోజు బాయ్ని కలవడానికి ఛత్తీస్గఢ్ పోతానా. ఈ ప్రాబ్లం ఏమన్నా సాల్వ్ చేయరా? ఓకేరా, నేను చూసుకుంటా. వాట్సాప్లో ఫోటో లొకేషన్ సెండ్ చేసిన. $10 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసిన. మిగతా అమౌంట్ పని అయ్యాక పంపిస్తా. అన్నా, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎల్లుండి పేపర్లో చూడొచ్చు కదా. ఎల్లుండి పేపర్లోనే కావాలా? రేపటి పేపర్లో వద్దా? రేపే చూపిస్తా. రే బాబు, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ క్రికెట్ ఆడడానికి పోతున్నాం. ఇంతమందా? సార్. సరే సరే, నడు నడు, నిలబడద్దు, వెళ్ళిపోరు. వీడి ఫోన్ ఏంది, అస్సలు కలుస్తలేదు. బాయ్, మిస్ అయింది బాయ్. 2 సార్లు ట్రై చేసిన. రేపు మళ్ళా ట్రై చేస్తా. అన్నా మిస్ చేసినావా? నీకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, అయినా మిస్ చేసినావు. ఛ! సరే, దాన్ని చంపడం నీ వల్ల కాదు కానీ నీకిచ్చిన 10 లక్షలు ఉన్నాయి కదా, నీ దగ్గరే పెట్టుకో. నాకు అవసరం వచ్చినప్పుడు మళ్ళా నిన్ను పిలుస్తా, సరేనా? నా విషయంలో ఇప్పుడు నేనే రంగంలోకి దిగుతా. దాన్ని ఎట్లా చంపాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు పోయిగా.
ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది కోడలు. నిన్న సాయంత్రము ఆల్మోస్ట్ ఆల్ 4 o'clock సార్, అంతేనా? 4 o'clock అంతే. గార్డెన్లో ఏదో వర్క్ చేస్తున్నట్టుంది. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నాము, కానీ ముందస్తుగా వేరే వాళ్ళని అనుమానించడం బాగుండదని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ చేయలేకపోయినాం. చెప్పాలంటే త్రుటిలో తప్పిన ప్రమాదం, కానీ ఒకవేళ అలాంటి బుల్లెటే మళ్ళీ తనకు తగిలినట్లయితే సర్పంచ్ గారు, మీకు ఎవరి మీద నేను అనుమానం ఉందా? ఎస్ఐ గారు, మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. అనుమానం ఎందుకు లేదు సార్, వాళ్ళు చెప్తలేరు కానీ నేను చెప్తా. మొన్న వారం రోజుల కిందట పంచాయతీ అయింది సార్. ఆ పంచాయతీ అయిన కాంచెలి సంజు వాడు కనిపించలేడు. ఎందుకో ఏమో కానీ దీనిలో వాని హస్తం ఉందనిపిస్తుంది నాకు. మీకు ఈ మధ్య ఏమన్నా అన్నోన్ నెంబర్స్ అంటే కొత్త నెంబర్స్ నుంచి కానీ ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా? 2 రోజుల క్రితము ఒక అన్నోన్ నెంబర్ నుంచి 2-3 సార్లు కాల్ వచ్చింది, కానీ రిటర్న్ చేస్తే కాల్ వెళ్ళలేదు. మేము పెద్దగా పట్టించుకోలేదు, అంతే కదండి. 2 days బ్యాక్ 2 days బ్యాక్ ఫోన్ అయితే వచ్చిందండి. దాని గురించి మేము పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. మళ్ళీ ఫోన్ ట్రై చేశాము, కానీ రీచ్ కాలేదు. అది సరే, అనుమానం అనేది మీరు అంటున్నారు కదా, అనుమానం అనేది ప్రస్తుతానికైతే మేము ఎవరు అనుమానంలో చూసే దృష్టిగా మాత్రం లేదు. చూడండి, ఇంతకుముందు మా ఊళ్ళో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు సార్. ఈ పరిస్థితుల మీద ఖచ్చితంగా దాన్ని ఏదైనా చేసి మనం దొరకబట్టాలి. మా ఊళ్ళో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి సార్, దయచేసి. వాస్తవానికి దులం గారు, మేడం మీరు కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. ఇది మీరు అనుకుంటున్నట్టు అంటే నాకు తెలిసినంత వరకు ఏదో మీరు అన్నారు కదా సంజు అట్లాంటివి ఏమి అయ్యి ఉండవు. ఎందుకంటే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ అందింది. వారం రోజులుగా మా పనిలో మేము ఉన్నాము. సో పొరుగు రాష్ట్రాల నుండి మాఫియా ముఠా ఒకటి మన పచ్చడి పల్లె పొలాల మీద కన్నేసినట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సో ఊళ్ళల్లో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం ఇట్లాంటివి కూడా చిన్న చిన్నగా వినబడుతున్నాయి మాకు. వాస్తవానికి మేము కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు ముందు. ఆ తర్వాత మాకు పైనుండి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, పైనుండి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము కూడా కొంచెం సీరియస్గానే సర్వే చేశాము. నాకున్న స్టేటస్ ప్రకారం చూస్తే కనుక నిన్న జరిగింది కూడా వాళ్ళ పని అయి ఉండొచ్చు అనేది నా అనుమానం. ఖచ్చితంగా నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. మీరు ఆదుర్త పడాల్సిన అవసరం లేదండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక నుంచి ఇట్లాంటివి రిపీట్ కాకుండా మ్యాక్సిమం మేము కావాలంటే ఈ సమస్య సద్దుమణిగేదాకా ఒక 2 గార్డులను కూడా మీ దగ్గర ఇస్తాను. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే, ఎవరి మీద మీకు అనుమానం కలిగినా, కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఊళ్ళో కనబడ్డా, మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా, మీకు ఎట్లాంటి రాంగ్ కాల్స్ వచ్చినా ఇమీడియట్గా నాకు ఇంటిమేట్ చేయండి. అంతే. మీరు ఒక్క సహాయం చేశారంటే మిగతా అంతా మేము చూసుకుంటామండి. మేము మా డిపార్ట్మెంట్ రాత్రి భావంలో మేము కష్టపడుతున్నాము. త్వరలోనే ఆ మాఫియా ముఠాను మొత్తం ఎక్కడిదక్కడ అణచివేయడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాత్రం నాకు సహాయం చేయండి. అంతే. ఏమంటారు సర్పంచ్ గారు? సార్ తప్పకుండా సార్, తప్పకుండా చెప్తాను. కానీ ఏది ఏమైనా సర్పంచ్ గారు, మీరు మాత్రం కొన్ని రోజులు ఒంటరిగా బయటకు వెళ్ళదు సార్, మీరు కూడా. ఎందుకంటే పరిస్థితులను బట్టి చూస్తే టార్గెట్ మేడం మీద ఉంటుంది. సరే అండి.
ఓకే సార్, తప్పకుండా. సార్ ఏమైంది సంజయ్ బాయ్, బాగా ఆలోచిస్తున్నావు? ఏం ప్రాబ్లం? నేను నీకు ముందే చెప్పిన బాయ్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నామేంది సంజు బాయ్? భయ్యా నేను అర్జెంటుగా బాయ్ని కలవాలి. మనం బాయ్ని కలవాలంటే మహారాష్ట్ర వెళ్ళి కలవాలి సంజు బాయ్. మహారాష్ట్ర కాదు బాయ్, అవసరమైతే దుబాయ్ అయినా సరే భయ్యాని మాత్రం కలవాలి. ओके संजू भाई, वेणु भाई उनके भाई के पास लेके जाओ भाई. ठीक है भैया, मैं लेके जाऊँ. ఏమైంది ప్రశాంత్ బాయ్? లాభం లేదు బాయ్. అలాంటప్పుడు టైం వేస్ట్. బాయ్ నుంచి ఆర్డర్ వచ్చింది, చెయ్యి. నువ్వు చెప్పు అరవింద్. చాలాసార్లు చెప్పాను భయ్యా, ఇక లాభం లేదు భయ్యా. ప్రశాంత్ టైం వేస్ట్ చేయకు. కానీ మేడం, గతంలో తాలూకు మాఫియా హస్తం ఏమైనా ఉందంటారా దీంట్లో? అవును, నాకు కూడా అదే అనుమానం ఉంది. కానీ ఈ విషయం గురించి మా ఆయనకు కానీ మూడో కంటికి కానీ తెలియదు. అర్థమైందా? ఓకే మేడం. ఎస్ఐ గారు, 1 వీక్ లోపల పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అర్థమైందా? ఓకే మేడం.